విశ్వనగరంగా ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ మహానగరం ప్రపంచంతో పోటీ పడుతోంది. అవును, హైదరాబాద్ నగరానికి అరుదైన అవకాశం లభించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు మరో ఛాన్స్ వచ్చింది. నగరంలో 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించబోతున్నారు. మే నెలలో జరిగే ప్రపంచ అందాల పోటీలకు 140 దేశాల నుంచి ముద్దుగుమ్మలు తరలి రానున్నారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను టూరిజం శాఖ విడుదల చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం వేదిక కాబోతోంది. తెలంగాణ జరూరానా, తెలంగాణ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం అనే ట్యాగ్లైన్తో ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే అరుదైన అవకాశాన్ని హైదరాబాద్ మహానగరం దక్కించుకుంది. దీనికి సంబంధించిన పోస్టర్ని మంత్రి జూపల్లి కృష్ణారావు టూరిస్ట్ ప్లాజాలో రిలీజ్ చేశారు. ఇప్పటివరకు మన దేశం 2 సార్లు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. మొదటిసారి 1996లో బెంగళూరులో, రెండోసారి 2024లో ముంబైలో, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ పోటీలకు మన తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. మిస్ వరల్డ్ 2025కు ఆతిథ్యం ఇవ్వటం అనేది కేవలం ఈవెంట్ మాత్రమే కాదు, తెలంగాణ భవిష్యత్తుకు ఒక వ్యూహాత్మక పెట్టుబడిని భావిస్తున్నారు. మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చేనేత వారసత్వమైన గద్వాల్, గొల్లభామ చీరలు, రుచికర వంటకాలైన హైదరాబాదీ బిర్యానీ, తెలంగాణ పచ్చిపులుసుతో పాటు గొప్ప సాంస్కృతిక వస్త్రధారణకు ఈ కార్యక్రమం ఒక ప్రత్యేక వేదికను అందిస్తుందని అధికారులు తెలిపారు. మే 7 నుంచి ప్రారంభం కానున్న ఈ అందాల పోటీలకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోటీలో పాల్గొనే అందాల భామలకు తెలంగాణ గొప్పతనాన్ని చూపించేందుకు అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మే 6, 7న మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనే కంటెస్టెంట్స్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఘన స్వాగతం పలుకుతుంది. 10న గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ఫోక్ ట్రైబల్ డాన్స్లతో, పరేడ్ స్టైల్ థీమ్తో అందాల భామలను అలంకరించనున్నారు. 12న గ్రూప్ 4 ఆసియా, ఓసియానియా మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ తెలంగాణ ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఒకటైన బుద్ధవనం సందర్శించనున్నారు. మే 13న చార్మినార్, లాల్ బజార్, చౌమల్లా ప్యాలెస్లలో ఇండియన్ మ్యూజిక్ ని ఆస్వాదిస్తూ అందరూ కలిసి సహపంక్తి భోజనం చేయనున్నారు. 14న గ్రూప్ 1 అమెరికాస్, క్యారిబ్బీన్స్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్లోని కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించనున్నారు. యునెస్కో గుర్తించిన రామప్ప దేవాలయాన్ని సందర్శించి పేరిణి నృత్యాన్ని తిలకిస్తారు. మే 15న గ్రూప్ 2 యూరోప్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ పోచంపల్లి విలేజ్ ని సందర్శిస్తారు. 16న గ్రూప్ 3 ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మెడికల్ టూర్ చేయనున్నారు. ఈ టూర్లో అపోలో, యాఐజీ, యశోద హాస్పిటల్ని సందర్శిస్తారు. 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ నిర్వహిస్తారు. అదే రోజున ఎకో టూరిజం పార్కులో తెలంగాణ క్యూజన్ ఫుడ్ ఫెస్టివల్ ని జరపనున్నారు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే అవకాశం రావటం తెలంగాణ ప్రజలు చేసుకున్న గొప్ప అదృష్టమని మంత్రి జూపల్లి అన్నారు. ఏ యాంగిల్ చూస్తే ఆ యాంగిల్ కనపడుతుంది, ఏ కోణం చూస్తే ఆ కోణం కనపడుతుంది. ఏం చెప్పినప్పుడు మనం మహిళా సాధికారికత అంటా ఉన్నాం. అంటే ఒక ధైర్యం, ఒక సాహసం అంటే ఒక మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇలా ప్రపంచంలో ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్న వాళ్ళు మనకి ఇక్కడికి రావడం అంటే వాళ్ళని చూసింది, వాళ్ళకి చూడడం మూలాన మన ఆలోచన అనేది అది ఎక్కడికక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మన దేశం నుంచి మహిళలు కూడా ఎక్కడికైనా వెళ్ళి బతకగలవచ్చు. ఎన్నో రకాల వ్యాపారాలు కావచ్చు, చదువులు రకరకాలు చేయొచ్చుండే. అంటే ఒక స్ఫూర్తిని కూడా పనికి వస్తుంది. ఆ కోణాలు చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అందాల పోటీలు కోణాలు కాదు చూడాల్సింది. దీని ద్వారా ప్రపంచ పర్యాటకులని ప్రపంచానికి ఈ యొక్క మెసేజ్ని అందించి తద్వారా రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే కార్యక్రమం చేసి తద్వారా ఉపాధి అవకాశాలు పెంపొందించడం. 19న తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని సందర్శించి తెలంగాణ భద్రతా కార్యక్రమాల గురించి తెలుసుకోబోతున్నారు. అదే రోజు ట్యాంక్ బండ్, అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటేరియట్ సందర్శించబోతున్నారు. 2021న కాంటినెంటల్ క్లస్టర్స్ ని ఆధారంగా చేసుకుని మిస్ వరల్డ్, కరేబియన్ మిస్ వరల్డ్, ఆఫ్రికా మిస్ వరల్డ్, ఏషియా అండ్ యూరోప్ ఈవెంట్ ని టీ హబ్లో నిర్వహించబోతున్నారు. అలాగే 21న శిల్పారామం సందర్శన ఉంటుంది. 22న శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫైనల్స్ నిర్వహించబోతున్నారు. 23న గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్ సెషన్స్ ఉంటుంది.
ఈ సందర్భంగా హాజరైన మిస్ వరల్డ్ క్రిస్టియానో ఫెజ్కోవా భారతదేశం ఆతిథ్యానికి ఫిదా అయ్యానన్నారు. Moreover, I would like to say that India is actually inspiring. It's teaching all of us so many important things, like understanding the spirit. That's what I found out when I visited the temples, when I actually had a day to explore Telangana. You teach us the values of understanding, the gentleness of the heart, and mainly the unifying love that represents diversity. And I would say that diversity is actually the strength and the power of India. 24న మిస్ వరల్డ్ టాప్ మోడల్ అండ్ ఫ్యాషన్ ఫైనల్ గురించి తెలంగాణ ఫ్యాషన్ డిజైనర్స్తో చర్చలు జరుగుతాయి. 25న హైటెక్స్లో జ్యువెలరీ ఫ్యాషన్ షో నిర్వహించబోతున్నారు. ఇక 26న బ్రిటిష్ రెసిడెన్సీలో డాన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు విందు ఏర్పాటు చేయబోతున్నారు. 31న సాయంత్రం 5:30 హైటెక్ సిటీలో మిస్ వరల్డ్ లైవ్ ఫైనల్ ప్రారంభం కానుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న మిస్ వరల్డ్ పోటీలో గెలుపొందిన విజేతలు గవర్నర్, ముఖ్యమంత్రిని కలవనున్నారు. ప్రపంచ అందాల పోటీలకు సంబంధించిన పోస్టర్ విడుదల సందర్భంగా టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించారు. On the care that our law and order authorities take to keep Telangana a safe and friendly tourism destination, with state-of-the-art surveillance 24/7 from our integrated command control center, we assure to every tourist, every traveller that Telangana is a safe tourism destination for all travellers, especially solo women, travellers and senior citizens. Telangana Zarur Aana. It is a memory of a lifetime, not just a place on the map. మిస్ వరల్డ్ పోటీల పోస్టర్ విడుదల కార్యక్రమం ఆద్యంతం ఆకర్షణీయంగా జరిగింది. మిస్ వరల్డ్ క్రిస్టియానో ఫెజ్కోవా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు.